హే ఫ్యామిలీ, ఎట్లున్నారు? అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాలిమి దునియా. నేను ఇవాళ ఓనం లుక్ చేయాలనుకుంటున్నా. గెట్ రెడీ విత్ మీ ఇన్ ఓనం లుక్. శారీ వచ్చేసి ఇదన్నమాట. సో క్రీమ్ కలర్, సేమ్ డిట్టో కేరళ వాళ్ళు కట్టుకునే శారీ లాగానే ఉంటుంది. సో ఓవరాల్ లుక్ చూసేయండి. ఇలా చిన్న చిన్న లీవ్ డిజైన్ వచ్చిందనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇది వచ్చేసి కొంగు పార్ట్ అనమాట. ఓవరాల్గా చిన్న చిన్న బుటీస్ వస్తాయి. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను కాంట్రాస్ట్ వేసుకుందాం అనుకుంటున్నా. బ్లూ కలర్ డిజైన్ ఉంది కదా ఆల్రెడీ. సో అందుకనే నేను ఈ ప్లెయిన్ బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుందాం అనుకుంటున్నా. సో దీనికి వచ్చిన బ్లౌజ్ సేమ్ ఆఫ్ వైట్ డిజైన్లోనే వచ్చింది, బట్ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో లెట్స్ స్టైల్. సో ఫైనల్గా అయితే ఇలా శారీ కట్టుకున్నా. సో ఇప్పుడు హెయిర్ స్టైల్ అండ్ జ్యువెలరీ యాడ్ చేసుకుందాం. నేను మోస్ట్లీ గోల్డ్ పాలిష్ జ్యువెలరీ వేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇది నా ఫస్ట్ టైం ఓనం లుక్. ఎలా ఉందో కమెంట్లో కంపల్సరీగా చెప్పండి ఓవరాల్ లుక్ అయిన తర్వాత. హెయిర్ స్టైల్ అయితే నేను ఇలా మొత్తం హెయిర్ ట్విస్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇలా మొత్తం ఓవరాల్గా ట్విస్ట్ చేసి బన్ వేసుకోవాలా లేదంటే ఓపెన్ హెయిర్ పెట్టుకోవాలా చూద్దాం. నా హెయిర్ చాలా థిన్గా ఉంటుంది. సో హెయిర్ స్టైల్స్ కూడా కొంచెం వేసుకోవడం కష్టం అనిపిస్తుంది. థిక్గా ఉన్నప్పుడు అయితే అన్ని హెయిర్ స్టైల్స్ ట్రై చేసేదాన్ని. ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే హెయిర్ లాస్ అయిందో అప్పటి నుంచి హెయిర్ స్టైల్స్ అనేది బంద్ చేసిన వేసుకోవడం కూడా. సో ఇదన్నమాట. మీకు తెలుస్తుందా? సో ఈ జ్యువెలరీ ఉంది కదా. సో ఈ జ్యువెలరీతో నేను ఇలా హెయిర్ స్టైల్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇలా సో వితౌట్ మల్లెపూలు హెయిర్ స్టైల్, ఓనం హెయిర్ స్టైల్ అనేది ఇన్కంప్లీట్. సో అందుకనే పూలు. సో ఫస్ట్ ఫ్లవర్స్ యాడ్ చేసుకున్న తర్వాత జ్యువెలరీ పెట్టుకుందాం, ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫ్లవర్స్ అయితే యాడ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఈ జ్యువెలరీని ఇలా పెట్టుకుందాం, ఎలా ఉంటుందో. హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవడం ఫుల్ కష్టమవుతుంది. ఒక్కదాన్నే కదా. సో ఈ హెయిర్ అనేది సరిగ్గా కూర్చోట్లేదు, హెయిర్ ఫ్లవర్స్ అనేది. అండ్ ఆ జ్యువెలరీ యాడ్ చేద్దామంటే అమ్మో తంటాలు పడ్డా నేను దానికోసం అని. థ్యాంక్ గాడ్ ఫైనల్లీ హెయిర్ స్టైల్ సెట్ అయింది అనుకుంటున్నా. చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. సో ఈ మల్లెపూలు పెట్టుకున్న తర్వాత ఈ జ్యువెలరీ యాడ్ చేసుకుందాం అనుకున్నా ఒక డిఫరెంట్ లుక్ కోసం అని. అమ్మో ఐ థింక్ 10 to 20 టైమ్స్ ట్రై చేసిన కావచ్చు, అలసిపోయినా. సో ఇప్పుడైతే బ్యాంగిల్స్ జ్యువెలరీ అంతా వేసుకున్నాము. సో ఈ జ్యువెలరీ వేసుకుంటున్నా, ఈ బ్యాంగిల్స్. సో మొత్తం గోల్డ్ షేడ్ బ్యాంగిల్స్ అనమాట. లుక్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా రావాలనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో. సో బ్యాంగిల్స్ అయితే ఇలా సెట్ చేసుకున్నా. హెయిర్ స్టైల్ కోసమే టైం వేస్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో ఈ రెండు టైప్స్ ఆఫ్ జుమ్కాస్ ట్రై చేద్దాం.
ఏం బాగుంటాయో. ఈ జుమ్కాస్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంటాయి, చెవు జారిపోతున్నట్టే అనిపిస్తుంది. అండ్ ఇటు చిన్నవి, ఈ చిన్నవి ట్రై చేద్దాం. సో ఏది మంచిగా కనిపిస్తుంది? ఐ థింక్ ఇది బాగుంది అనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా నేను క్యారీ చేయగలుగుతానో లేదో. ఇవి సూపర్బ్ గా ఉన్నాయి, కానీ కొంచెం సింపుల్ గా ఉంచుకుందాం లుక్ ని. సో ఇవి ట్రై చేద్దాం. అందులో మళ్ళీ గ్రీన్ పర్ల్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఓన్లీ ప్లెయిన్ గా ఉండే జ్యువెలరీ వేసుకున్నా. జుమ్కాస్ పెట్టుకున్నా కదా, సో సింపుల్ గా ఈ చైన్ యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు కాజల్ అప్లై చేసుకుందాం అనుకుంటా. కొంచెం కొంచెం స్మోకీ టైప్ చేద్దాం అనుకుంటున్నా. షర్ట్ ఇక్కడ ఉంటుంది. సో సో ఇట్లా కొంచెం స్మోకీ లుక్ ఇద్దాం అనుకుంటున్నా, సో దట్ కేరళ కుట్టిలాగా మంచిగా కనిపించాలని. సో యా, సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. సో మీకు ఈ ఓవరాల్ లుక్ నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఓనం శుభాకాంక్షలు.